నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను చక్రి. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయి, అదేవిధంగా సోషల్ మీడియాలో నిన్న ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చూసినట్లయితే ఎన్నోలో విజయం ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం, ఫైనల్లో పంజాబ్పై గెలుపు అంటూ ప్రధాన వార్తగా ఈ వార్తను చూడొచ్చు. ఎన్ని అంచనాలు, ఎన్ని ఆశలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు, అన్నింటినీ దాటుకుని ఎటకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటూ ప్రధాన వార్తగా మన ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా ఈ ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి మనం వార్తను చూడొచ్చు. ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కళ ఎట్టకేలకు నెరవేరింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ చూస్తున్నాం. ఏదో ఒక జట్టు కప్పు గెలుస్తుంది, గెలిచిన జట్లే గెలుస్తాయి, కొత్త జట్టు కప్పు అందుకున్నాయి. కానీ ఈసారి ఆర్సీబీ చేతిలో కప్పు ఉండడం మాత్రం ఒక అపరూప దృశ్యం. కోట్ల మంది కళ్ళప్పగించిన వేళ కష్టం అనుకున్న మ్యాచ్ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించిన పరిస్థితి. ఇక ఐపీఎల్ టైటిల్ గెలిచిన 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్ అయితే గెలిచిన చరిత్ర. ఇక 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్చిపై బెంగళూరు చేసింది 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైన స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కు ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజత్ పాటిదార్ సారథ్యంలోని బెంగళూరు కసిగా పోరాడింది. పంజాబ్కు కళ్ళెం వేసి ట్రోఫీ కైవసం చేసుకున్న పరిస్థితి. అభిమానులకు విలువైన బహుమతిని అందించింది. కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపున ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివరిలో తన అభిలాషనైతే నెరవేర్చుకున్నాడు. గెలిచాక కన్నీళ్ల పరిమితమయ్యాడు. అతడితో పాటు జట్టు గెలుపు సంబరాల్లో మునిగిపోయిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తనైతే ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఆర్కేవ్స్లో దొంగలు పడ్డారు అంటూ మరో హెడ్లైన్ని చూడొచ్చు. 1,000 కోట్ల విలువైన భూముల వివరాల తారుమారుకు కుట్ర జరుగుతుందంటూ ఒక హెడ్లైన్ ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. కబ్జా మూటలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సాయంతో దస్త్రాల మధ్యకు నకిలీ పత్రాలు, సహచట్టం దరఖాస్తులతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న ఆక్రమణదారులు. 100 సంవత్సరాల నాటి భూదస్త్రం కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. ఏదైనా దస్తావేజు లేదా సర్వే నెంబరు నకిలీదో కాదో నిర్ధారించాలన్నా అక్కడి సమాచారంతో సరిపోవాల్సిందే. ఎందుకంటే దేశంలో 2 అత్యంత పురాతనమైన బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా కాలం నాటి ఫార్మునాలను మొదలుకొని నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారి పయోగా భూ వివరాల వరకు 4.5 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజాభిలేఖ పరిశోధనాలయం. ఎవరైనా ఆయా కాలాల్లోని దస్త్రాలకు నకిలీలు సృష్టించి భూములు కాజేసే ప్రయత్నం చేసే పక్షంలో సంబంధిత రెవెన్యూ విభాగాలు లేదా న్యాయస్థానంలో అవి అసలేనివో కాదో తేల్చాలంటూ ఆర్కైవ్స్ విభాగానికి లేఖ రాస్తాయి. అంతటి కీలకమైన విభాగం కొన్నేళ్లుగా అరాచకాలకు అలవాలంగా మారింది అంటూ ఒక కథనాన్ని ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం, దేశానికి ఆదర్శంగా భూభర్తీ చట్టం, రెవెన్యూ సదస్సులో మంత్రుల వ్యాఖ్యలు. ములుగు మాడులో డ్రోన్ ద్వారా భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. దానికి సంబంధించిన వార్తను ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి, మరో 70 మందికి అస్వస్థత, నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులు అంటూ మరో హెడ్లైన్ ని చూడొచ్చు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో 70 మంది అస్వస్థతకు గురి కావడం మంగళవారం కలకలం రేపిన పరిస్థితి. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి అయితే విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ కమిటీ డీసీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన
బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్ర పరమాన్నం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటి పండ్లు, గుడ్లను రోగులకు వడ్డించారని కూడా తెలుస్తుంది. ప్రధాన పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. నివేదికకు నెల రోజులు గడువు. రాష్ట్రంలో కొత్త నిర్మాణ పనులకు ప్రతిపాదనలు పరిశీలించి ఏ అవసరమో నిర్ణయించడానికి పాత పనుల్లో ప్రాధాన్యంగా చేపట్టాల్సిన వాటిని సిఫార్సు చేయడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధరబాబు సభ్యులుగా అయితే ఉన్నారు. 3 అంశాలపై అధ్యయనం చేసి నెల రోజులుగా ఉపసంఘ నివేదికను అందించాలని ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిపాదనలో ఉన్న పనుల విలువ సుమారు 2 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రభుత్వం ప్రతి నెల 2,000 కోట్లకు మించి పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసే అవకాశం లేదు. ఎక్కువ పనులు చేపట్టి ఏవి పూర్తి కాకపోవడం, గుత్తేదారులు బిల్లుల కోసం తిరగడం కంటే అందుబాటులో ఉన్న నిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. కొత్త ప్రతిపాదనలను స్క్రూటినీ చేసి అవి ఏం అవసరం నిర్ణయించడం ఈ కమిటీ ప్రధాన కర్తవ్యం అని కూడా వార్తనైతే మనం ఈనాడు దినపత్రికలో మనం ప్రధాన వార్త చూడొచ్చు. ప్రాధాన్య పనులపై బట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం అంటూ ప్రధాన వార్తగా ఈ వార్త నిన్న నిలిచింది. ఇక సాంకేతికత బాగు, అమల్లో జాగు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో EHMIS అంతంతే, ఆపరేటర్ల కొరత, సర్వర్ డౌన్తో సమస్యలు. ఏదైనా శాఖలో సాంకేతికతను అందిపుచ్చుకుంటే పాలన మరింత వేగవంతమైతే అవుతుంది, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్తగా తీసుకొచ్చిన సాంకేతికతతో పని సులభం కాకపోగా వైద్యులు, సిబ్బంది సమయం మరింత వృధా అవుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వర్ డౌన్ కావడం, సాంకేతికత వినియోగానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తప్పడం లేదని PHCలోని వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజారోగ్య విభాగంలో గత కొన్ని నెలలుగా ఎలక్ట్రానిక్స్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలవుతుంది. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రతి రోగి వివరాలను తొలుత డేటా ఎంట్రీ ఆపరేటర్లు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలి. రోగి పేరు, ఆధార్ సంఖ్య తదితర వివరాలను అప్లోడ్ చేశాక దాన్ని మెడికల్ ఆఫీసర్ లాగిన్కు పంపాలి. రోగిని వైద్యులు చూశాక అతడికి ఉన్న రుగ్మత, ఇచ్చిన ఔషధాలు, రాసిన పరీక్షలు, ఇతర వివరాలు పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫార్మసిస్ట్ వైద్యుడు రాసిన మందులకు రోగులకు అందించాలి. ఏదైనా ఔషధాలు లేకపోయినా కూడా అందులో నమోదు చేయాలి అంటూ ప్రజెంట్ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటున్నటువంటి వైనాన్ని, సాంకేతికత వినియోగించుకోవడంలో జరుగుతున్న లోపాలనైతే ఇక్కడ ఈనాడు దినపత్రికలో కథనాన్ని మనం చూడొచ్చు. ఇక పుస్తకాలు లేని చదువులు అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్య పుస్తకాలను ముద్రణ, 1.5 రోజులు ఉత్త చేతులతోనే కళాశాలలకు వెళ్లాల్సిన స్థితి, తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో 1.5 రోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొందంటూ ఈనాడు దినపత్రికలో ఒక ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైన ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మార్కెట్లోని విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేకపోతున్న పరిస్థితి అయితే విద్యార్థులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు KGBలోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందించాల్సి ఉంటుంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు కళాశాలలు తెరచులోగానే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. జూన్ 14న ఫలితాలు. నీట్ యూజీ ప్రాథమిక కీ మంగళవారం అయితే విడుదలైంది. వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు మే 4న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. నీట్ యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కి విడుదల చేశాక అభ్యర్థుల GMR జవాబు పత్రాలను వారి ఈమెయిల్ ఐడీలకు పంపినట్లుగా
ఎన్టీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక కేపీ అభ్యంతరాలు ఉంటాయి. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు తెలియజేయవచ్చని పేర్కొంది. అభ్యంతరాలను ఒక్కో ప్రశ్న జవాబులకు 200 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను విషయ నిపుణులతో కూడిన ప్యానెల్ సమీక్షించనున్నట్లుగా ఎన్టీఏ వెల్లడించింది. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో చూద్దాం. లుకలుకలు కుమ్మలాటలు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం సాక్షి దినపత్రికలో చూడొచ్చు. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అంతర్గత రగడ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో రచ్చ. రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు, ఒకటి అధికార కాంగ్రెస్, రెండవది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఈ 3 ప్రధాన రాజకీయ పక్షాలు వేటికవే తమ తమ పార్టీలో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జాలులు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్న పరిస్థితి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండడం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినీళ్ళు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాట్లు జరుగుతుంటే బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగం అవుతుండడం మరో విశేషంగా మనం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7.5 అవుతుంది. 7.5లోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహార శైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం 7.5 తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా కూడా హైదరాబాద్లో చర్చలు జరిగిన తెలడం లేదు. అదుగో విస్తరణ, ఎదుగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేత్తు విసుగొచ్చిన ఇద్దరు ఆశావాహ ఎమ్మెల్యేలు కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గలం విప్పుతున్నట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపుతుంది. మరోవైపు పదవుల కూడా పార్టీని కుదిపేస్తుంది అంటూ ఈ తెలంగాణలో 3 ప్రధాన పార్టీల్లో కుమ్ములాటలు అంటూ ఒక ప్రధాన వార్తని అయితే సాక్షి దినపత్రికల్లో ఒక కథాంశంగా తీసుకోవడం జరిగింది. ఇక మానసిక వైద్యశాలలో కలుషిత ఆహారం, 1 మృతి, 70 మంది రోగులకు అస్వస్థత. ఆసుపత్రిలో కలెక్టర్ డిఎంఈ తనిఖీలు, ఆహారం, నీటి నమూనాలను పరీక్షకు పంపిన అధికారులు అంటూ ఒక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇక ఇంతకుముందు ఈనాడు దినపత్రికలో చెప్పుకున్నట్టుగా బెంగ తెరింది, తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెక్కిన బెంగళూరు అంటూ సాక్షి దినపత్రికలో కూడా ప్రధాన వార్తగా ఇది హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది. ఫైనల్లో 6 పరుగులతో పంజాబ్ కింగ్స్పై గెలుపు రాణించిన కోహ్లీ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్. ఇక చరిత్రలో చిరస్థాయిగా భూభారతి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగస్టు 15 నాటికి భూ సమస్యలకు పరిష్కారం పొంగులేటి. నాట్ల కంటే ముందే రైతు భరోసా అంటూ తుమ్మల హామీ ఇస్తున్న పరిస్థితిని మన ఈనాడు సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా మనం మెయిన్ పేపర్లో చూడొచ్చు. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశ చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభారతిపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 20 తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూముల రీసర్వే రెవెన్యూ సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలైతే రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి అంటూ వారు చెప్పిన పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ములుగుమాడులో సర్వేకు ఉపయోగించే డ్రోన్ పనితీరును పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి, తుమ్మల అంటూ మనం అక్కడ ఫోటోని అయితే మనం చూడొచ్చు. పోషక లోపం ఉభయ ఖాయం, డబ్బులు బట్టిన ఆఫ్, మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్న యువత అంటూ హెల్త్ సంబంధించిన ఒక వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక ఆదిలాబాద్ విద్యార్థినికి జడ్చర్ల కాలేజీలో, ఖమ్మం విద్యార్థినికి బెల్లంపల్లిలో సీటు, సిఓఈలో సీట్ల కేటాయింపు తీరుపై ఆందోళన అంటూ ఒక వార్తని మనం ప్రధాన వార్తలో చూడొచ్చు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జూనియర్ కాలేజీలో సీట్ల కేటాయింపు తీరుపైన విద్యార్థుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానికత, సమీప ప్రాంతాన్నైనా
పరిగణలోకి తీసుకోకుండా వందల కిలోమీటర్ల దూరంలోని కాలేజీల్లో సీట్లు కేటాయించడంపై విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మండిపడుతున్న పరిస్థితి. ఆదిలాబాద్లోని ఒక విద్యార్థినికి జడ్చర్లోని సిఓఈలో సీటు కేటాయించారు. అదేవిధంగా ఖమ్మంకు చెందిన విద్యార్థినికి బెల్లంపల్లి కాలేజీలో సీటు కేటాయించారు. ఇలా ఇష్టానుసారంగా సీట్లు కేటాయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిఓఈలో సీటు వచ్చినప్పటికీ ఆయా కాలేజీలో అడ్మిషన్ పొందాలా లేదా అనే సందిగ్ధం నెలకొన్న పరిస్థితి. ఈ నెల 7వ తేదీన కల్లా అడ్మిషన్లకు అర్హత పొందిన విద్యార్థులు నిర్దేశించిన కాలేజీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ సుదూర ప్రాంతాల్లో సీట్లు కేటాయించడంతో తమకు సమీపంలోని కాలేజీలకు మార్పు చేయాలంటూ అధికారుల వద్ద చక్కర్లు కొడుతున్నారు. కేటాయింపులకు పునఃపరిశీలించాలని విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎస్సీ గురుకుల సొసైటీలోని సిఈఓ కాలేజీలు ఇష్టానుసారంగా సీట్ల కేటాయింపు, సుదూర ప్రాంతాలకు పంపడంపై విద్యార్థుల మండిపాట్లు. సీట్ల కేటాయింపును పునఃపరిశీలించాలని తల్లిదండ్రుల డిమాండ్ అంటూ ఒక ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో స్టూడెంట్స్ కష్టాలనైతే మనం చూడొచ్చు. మహిళా పోలీసులతో స్వాట్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. హైదరాబాద్లోని గోషమహల్లో తాము నేర్చుకున్న మెలకువలను ప్రదర్శిస్తున్న స్పాట్ బృందం పోలీసులు, మహిళా నిరసనకారుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు అతిథుల గౌరవానికి భంగం కలగకుండా అదుపులోకి తీసుకునేలా తర్ఫీదు. 35 మందికి వివిధ అంశాల్లో 45 రోజుల శిక్షణ. ఈ టీమ్స్ ను ప్రారంభించిన కోత్వాల్ సివి ఆనంద్ అంటూ ఒక హెడ్లైన్ ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం, బీఆర్ఎస్ తరపున అండగా ఉంటామన్న కేటీఆర్. అమెరికా చట్టాలపై అవగాహనతో మసులుకోవాలని సూచన. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ విద్యార్థులతోటి కేటీఆర్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన వార్తనైతే మనం ప్రధాన వార్తకు చూడొచ్చు. ప్రపంచ సుందరి పోటీల ఖర్చు కేవలం 30 కోట్లే. మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి వ్యాఖ్యలు. స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు సమకూరాయి. మరో 10 కోట్లు ఒప్పందాలు పెండింగ్ లో ఉన్నాయి. 200 కోట్ల ఖర్చు అంటూ ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణ చేస్తున్నట్టు మంత్రి జూపల్లి నిన్న స్పష్టం చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. సుశిక్షిత మూగ గూఢచారులు అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్తకు చూడొచ్చు. సైన్యానికి జంతు సాయం, మందు పాత్రలు కనపెడుతూ శత్రువులపై దాడి చేస్తూ ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు ఎలుకలు, అమెరికా రష్యాలకు డాల్ఫిన్లు, భారత సరిహద్దు దళానికి తేనెటీగలు అంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా అయితే మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ను ఒకసారి చూద్దాం. బెంగళూరు బెంగ తీరింది, ఐపీఎల్ నయా చాంపు, ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా బెంగళూరు విజయం, ఐపీఎల్ బెంగళూరు విజయం సంబంధించి హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. ఇక తుదిపూర్లో పంజాబ్ బోల్తా దెబ్బ కొట్టిన కృణాల్ పాండ్యా, కీలక మ్యాచ్లో ఎయిర్ ఫ్లాప్, పోరాడిన శశాంక్ అంటూ ప్రధాన హెడ్లైన్స్గా తీసుకోవడం జరిగింది. ఇక ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు గ్రీన్ ఛానల్ అంటూ మరో హెడ్లైన్ మనం చూడొచ్చు. రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం, ఒక డిఏకు సుముఖం, రెండో డిఏపై చర్చ, ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే, ఏటా సాధారణ బదిలీలకు సుముఖత, రైతు భరోసా, రైతు బీమా, బోనసులపై చర్చ, యువ వికాసంపైన చర్చించనున్న మంత్రి మండలి, ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీపైనే అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రే సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులను ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇదైతే నడుస్తుంది. ఈసారి జరగనున్న కేబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెబుతుండడంతో ఎందుకు కారణమైతే కనిపిస్తుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ అంశాలన్నీ కూడా మంత్రివర్గ సమావేశంపైనే పెట్టుకున్నారు. తాము లేవనెత్తిన డిమాండ్లతో ఆర్థికేతర అంశాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య విభేద అభిప్రాయాలు రావడం సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలను విని మే 30న తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికపై కేబినెట్లో కీలక చర్చ జరిగే అవకాశం అయితే ఉందంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా ఈ వార్తను చూడొచ్చు. ఇక కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక పాలసీ, చెరువులు, నాలలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూపకల్పన, అధికారులకు సీఎం ఆదేశాలు, వర్షకాల సన్నద్ధతపై సమీక్షా సమావేశం అంటూ మరో ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక నరేందర్ సరెండర్ అంటూ ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోడీ ఆపేశారు అంటూ
రాహుల్ గాంధీ సెటేరికల్ బైట్ని అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. పాక్తో కాల్పుల విరమణపై రాహుల్ విమర్శలు కొద్దిగా ఒత్తిడి తెస్తే చాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు లొంగిపోతారు. స్వాతంత్రోద్యమం కాలం నుంచి అంతే. నాడు అమెరికా బెదిరింపులకు ఇందిరాగాంధీ లొంగలేదు, పాక్ను ముక్కలు చేశారు అంటూ రాహుల్ నిన్న వ్యాఖ్యానించారు. 6 పాక్ ఫైటర్లను కూల్చాం, ఒక C-130 నిఘా విమానాలు కూడా 30కి పైగా క్షిపణులు గాల్లోనే ధ్వంసం, పెద్ద సంఖ్యలో డ్రోన్ల కూల్చివేత, ఆపరేషన్ సింధూర్ డేటాపై రక్షణ శాఖ ఇండియా టుడే కథనం అంటూ వార్తను ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు మోడీ లొంగిపోయారన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్. ఈ సందర్భంగా ప్రధానిపై విమర్శలు గుప్పించిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో తీసుకోవడం జరిగింది. ఇక ఇంతకుముందు అన్ని పేపర్లో వచ్చిన వార్త ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం, 71 మందికి అస్వస్థత, 1 మృతి, 3 పరిస్థితి ఆందోళనకరం. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఆసుపత్రిని సందర్శించిన డిఎంజీ, జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశం, నమూనాల సేకరణ, అనారోగ్యం వల్లే రోగి మృతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించిన పరిస్థితి. ఘటనపై వైద్య మంత్రి దామోదర రాజనరసింహ ఆరా. చాటి జీపీటీ వినియోగంలో భారత్ టాప్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు. అమెరికాను దాటి అగ్రస్థానంలోకి. అంతర్జాతీయ వినియోగదారుల్లో 13.5% మంది భారత్లోనే కృత్రిమ మీద ఏఏ ప్రపంచాన్ని ఏలుతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతటా ఏఏ శాఖ నడుస్తుంది. ఏఏ వాడుకలో భారతీయులు ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలుస్తున్నారంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఏములవాడ కొడుకు ఎంత కష్టం అంటూ ఒక ప్రధాన వార్తగా హెడ్లైన్ చూడొచ్చు. గోసల ఆవరణంలో తడకల కింద కోడలు, రాజన్న సన్నిధిలో సామర్థ్యానికి మించి కోడలు 660 ఉండాల్సిన చోట కేవలం 1300. పచ్చగడ్డికి కటకట. తాజాగా మరో 6 కోడలు కూడా మృతి చెందిన పరిస్థితి. వారంలో 26 మృత్యువాత. రంగంలోకి అధికారులు. కోడల గ్రేడింగ్, సరిపడా దాన సంరక్షణ కోసం 12 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు. గోసలకు రంగారెడ్డి జిల్లా ఎన్కపల్లిలో భూముల పరిశీలన అంటూ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇక గోదావరి బనకచర్ల అనుసంధానం ఒప్పుకో అంటూ మరో హెడ్లైన్. ప్రాజెక్టు అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాం, త్వరలోనే కార్యాచరణ. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు. గోదావరిలో నీళ్లు లేవని ఏపీ ఇప్పుడు ఏ నీటిని తరలిస్తుంది అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. రాయల్ ఛాంపియన్ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు అంటూ హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. వెలుగు దినపత్రికలో ఐపీఎల్లో కొత్త అధ్యయనం మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త ఛాంపియన్గా అవతరించిందంటూ కథనాన్ని రాసుకోవడం వెలుగులో మన కథనాన్ని చూడొచ్చు. ఇక సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు, కొనుగోళ్లు, బరితెగిస్తున్న అక్రమార్కులు సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు అంటూ మరో ప్రధాన వార్తగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ను చూడొచ్చు. నిషేధిత జాబితాలో ఉన్న భాజపా రిజిస్ట్రేషన్లు, దందలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్. రాష్ట్ర విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్, వక్ఫ్ భూములను ఆక్రమించే వాటిని గజల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాప్తగా అమ్మేస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిశ్చిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లే దగ్గరుండి మరి రిజిస్ట్రేషన్లు చేస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రోజు రోజుకు పెచ్చిమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటున్నారు. ఏదేమైనా అమాయక ప్రజలైతే బలవుతున్నారు. అమాయక ప్రజలకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిర్రు. ఇక 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పామేల. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు.
ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన, బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడం పైన విమర్శలైతే వెలువెత్తున్నాయని వెలుగు దినపత్రికలో ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే, అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినాయి, మరో 12 కోట్లకు కమిట్మెంట్స్ ఉన్నాయంటూ మంత్రి జూపల్లి నిన్న స్పష్టం చేసిన పరిస్థితి. 2 కోట్లు ఖర్చు చేశారనేది తప్పుడు ప్రచారం, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో నిజం లేదని వెల్లడి. ఇంకా సారీ చెప్పాను, కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమలా హాసన్ తన వ్యాఖ్యలో దురుద్దేశం లేదని వివరణ అంటూ మరో హెడ్లైన్ కూడా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా, కృష్ణబొడ్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసిందని మరో హెడ్లైన్ కూడా ప్రధాన వార్తగా చూడొచ్చు. అలర్ట్గా ఉండండి, వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు, వర్షాకాల సన్నద్ధపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక వర్షాలు వరదల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. మంగళవారం జూబ్లీస్లోని తన నివాసంలో వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు సలహాలు సూచనలు చేసిన పరిస్థితి. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బీజేపీ సింధూరు మహిళలు గరం గరం అంటూ హెడ్లైన్ ప్రధాన వార్తగా చూడొచ్చు. నమస్తే తెలంగాణలో ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూరు అభియాన్, గల్లాపట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు, రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూరు వాడకం, ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు, దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్ సింధూరం పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు, భర్తను ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం వెంటనే ప్రశ్నలు, సర్వత్ర విమర్శలతో వెనక్కి తగ్గిన కమలం పార్టీ, అసలు కార్యక్రమే చర్చకు రాలేదని బుకాయింపు, సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అంటూ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ మనం చూడొచ్చు. అయితే పాల్కం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది యావత్ జాతి జనాలకు ఒక భావిద్వేగ అనుభవం. భారత ఆడపిట్టల సింధూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలపై మన జవాన్లు సాగించిన ఒక విజయ విహారం. అయితే రాజకీయాలకు కాదిది అనర్హం అన్నట్టు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ను కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ క్రికెట్ను కొట్టేయడానికి ఘర్ ఘర్ సింధూర అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా ప్రతి గడపకు సింధూరం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 3వ విడత ఎన్డీఏ పాలనకు ఈ నెల 9వ తేదీతో ఏడాది నిండుతుంది. ఇది సరైన సమయం అనుకున్న బీజేపీ నేతలు ఆ రోజు నుంచి కార్యక్రమాన్ని 4 రోజుల పాటు కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్తో పాటు పలు టీవీ ఛానల్లోనూ వార్తలైతే ప్రసారమయ్యాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే నిరసనలు అయితే వెలువెత్తున్నాయి. సింధూరంతో ఓట్లు ఆడుకోవడం అంటూ విపక్షాలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక పెట్టుబడులతో రండి, బీఆర్ఎస్తో ఐటీకే హైదరాబాద్ ల్యాండ్ మార్క్, కేసీఆర్ వినూత్న పాలసీలతో విశేష గుర్తింపు, కృత్రిమ మీద ఏఐతో భవిష్యత్తుకు లాభమే, మళ్ళీ అధికారంలోకి రాగానే ఐటీ అభివృద్ధికి కృషి, డల్లాస్లో ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మరో హెడ్లైన్ మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక భారతదేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి, దేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఐటీ అనుబంధ పాలసీలతో 9 ఏళ్లలోనే ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్లా మారిందంటూ కేసీఆర్ నిన్న డల్లాస్ పర్యటన వేదికలో వారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తనైతే మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక రైతుల భూమిలో గోశాల, దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల గగ్గోలు, ఎన్నికపల్లి ఏర్పాటుకు సర్కారు నిర్ణయం, 99.14 ఎకరాల భూమి స్వాధీనానికి సిద్ధం. గతంలోనే ఎమ్మెల్యే యాదవ్ వద్ద గోడు, అన్యాయం చేయొద్దని ఆర్డీఓకు వేడుకలు, తాజాగా భూములు సర్కారు అంటూ బోర్డులు పరిశీలనకు వచ్చిన కలెక్టర్ ఎదుట రైతుల నిరసన, సాగులో ఉంటే న్యాయం చేస్తామని కలెక్టర్, గండిపేట గోశాల ఎన్నికపల్లికి తరలింపు అంటూ ఒక ప్రధాన వార్త కూడా నమస్తే తెలంగాణలో మనం చూడవచ్చు. ఇది వాటి న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.